మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ రోజు చిత్తూరు నగరంలో ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేదా ఇది పరువు హత్యనా, లేకుంటే తనకు తానే ఏదైనా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునిందా, లేదా కుటుంబ సభ్యులు ప్రేరేపించి ఆమె ఆత్మహత్య చేసుకునిందా? మొత్తం మీద ఒక మిస్టరీగా మారింది. దీనిపైన ప్రస్తుతం మనం భార్యకు సంబంధించిన భర్త సాయి కృష్ణ అని పూతలపట్టు మండలానికి చెందిన వ్యక్తి, ఇతన్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందామండి. సాయి తేజ, సొంతూరు కోటికొనమ, పూతలపట్టు మండలం. మీకు యాస్మిన్ కి ఎలా పరిచయం ఏర్పడింది? ఎన్ని సంవత్సరాలుగా మీరు ప్రేమించుకుంటా ఉన్నారు? నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇష్టపడ్డాను. మేము ఏ కాలేజ్ చదువుకున్నారు? ఇక్కడే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, చిత్తూరులో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చదివాము. అక్కడ అక్కడ పరిచయము ఒక 4 years నుంచి. 4 years నుంచి కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంట్లో చెప్పాము ఇట్లా చేసుకోవాలని చెప్పేసి. అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని చెప్పేసి అమ్మాయి ఫోర్స్ చేశారు. ఫోర్స్ చేసి కొడతా అంటే ఆ అమ్మాయి ఇంట్లోంచి బయట వచ్చింది. మేము February 5th అమ్మాయి బయట వచ్చింది. February 5th మేము నెల్లూరుకి వెళ్ళేసి 9th పెళ్లి చేసుకొని 13th ఎమర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర డిఎస్పీ సార్ దగ్గర సరెండర్ అయ్యాము. సరెండర్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలుచుకోవచ్చి మాట్లాడారు. వాళ్ళకి మాకు సంబంధం లేని చెప్పేసి ఆయన రాసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. రాసి ఇచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, అన్న, తమ్ముడు అంతా వచ్చారు ఇంటికి. అయిపోయింది, అది అయిపోయింది, రండి ఇంటికి రండి, మళ్ళీ మాట్లాడుతాను, మీ నాన్న ఇట్లా బాధపడుతున్నాడు, వచ్చి ఇల్లండి. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మేము పెళ్లి చేస్తాం. మా ఇంట్లో వాళ్ళు మేము వాళ్ళు ఒప్పుకోక చేసుకున్నాము. ఆ డిఎస్పీ సార్ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యాము. వాళ్ళకి సంబంధం లేని చెప్పేసి ఇంకేం జరిగినా సరే మీరే కారణం అని చెప్పేసి రాసిచ్చేసి వెళ్ళారు. రాసిచ్చేసి వెళ్ళిన తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ నాన్న రాలేదు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, పెద్దక్క, వాళ్ళ అన్న, వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఒక 20 అట్లా వచ్చారు. 25th అట్లా వచ్చారు. వచ్చి ఇంటికి వచ్చి అయిపోయింది, అది అయిపోయింది, ఇంటికి రండి అని చెప్పారు. తర్వాత మేము పంపించకపోగా రెగ్యులర్గా కాల్ చేసి వాళ్ళు పెద్దగా రోజు కాల్ చేసి నాన్న ఇట్లున్నాడు, నాన్న హెల్త్ ప్రాబ్లం, అది ఇది అని చెప్పేటోళ్ళు. ఇంకా నేను కూడా ఏం మాట్లాడుకుని సైలెంట్గా అమ్మాయి మాట్లాడుతుంది. వాళ్ళ అన్న ఫోర్స్ చేసి మాట్లాడాడు, నువ్వు ఎట్లా వదిలేస్తావా, ఇంటికి వచ్చి మాట్లాడు, మీ నాన్న అంతా అయిపోయింది, సైలెంట్ అయిపోయింది అని చెప్పేసి నాతో కూడా చెప్పాడు. ఇంకేం లేదు సార్ అని చెప్పి రీసెంట్ ఒక 2 days బ్యాక్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కూర్చొని ఒక పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా కూర్చొని ఫోర్స్ చేసి తీసుకెళ్తా అని చెప్పేసి అడిగారు. మేము ఒప్పుకోలేదు. వీలైతే మేము తీసుకొస్తాంలే అట్టని చెప్పేసి అనగానే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ 2 daysలో వాళ్ళ అక్క, వాళ్ళ అన్న మళ్ళీ ఫోర్స్ చేశారు, నాన్నకు బాగాలేదని చెప్పేసి. వాళ్ళ నాన్న ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళ నాన్న మంచిగా మాట్లాడేసరికి ఆ అమ్మాయి నమ్మి ఇంకా అమ్మాయి నేనే తీసుకొచ్చా, చిత్తూరు తీసుకొచ్చా. పీసీఆర్ సర్కిల్ దగ్గర నుంచి నా కార్ నిన్న మార్నింగ్ 11:40కి తీసుకొచ్చా. 11:40కి తీసుకొచ్చా. ఆ అమ్మాయి నా కార్లోంచి వాళ్ళ కార్లో తీసుకెళ్ళిన తర్వాత ఒక 20 minutes తర్వాత కాల్ చేశా. వాళ్ళ కార్లో లాలు అనే అబ్బాయి, అబ్దుల్ అనే ఒకడున్నాడు. డ్రైవింగ్ వచ్చి అబ్దుల్ అనే ఆ పిల్లాడు. లాలు అనే అబ్బాయి ఈ అమ్మాయిని వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడి ఈ అమ్మాయిని కార్లోకి ఎక్కించి తీసుకెళ్ళిన 20 minutes తర్వాత నేను కాల్ చేసి ఆ అమ్మాయి కాల్ పని చేయట్లేదు. లేడండి. వాళ్ళ అమ్మ చెప్పడం వాళ్ళ నాన్నే తీసుకొచ్చాడు బండిలోంచి. వాళ్ళ నాన్న రాలేదు. వీళ్ళిద్దరు వచ్చి కార్లో వచ్చి తీసుకెళ్లారు ఇంటికి. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 20 minutes కాల్ చేశాను. ఈ లాలు అనే ఆ అబ్బాయికి ఫోన్ పని చేయలేదు. తర్వాత సరే ఓకే ఇంటికి వెళ్ళారు కదా ఏమైనా ఉంటుందని చెప్పేసి నేను గమ్మున 1 hour తర్వాత మళ్ళీ కాల్ చేశాను. సడన్గా వాళ్ళ నాన్న నెంబరు, వాళ్ళ అమ్మ నెంబరు, అందరి నెంబరు స్విచ్ ఆఫ్ వస్తానండి. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత నేను ఇంకా మా బావని తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఇంటి దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్గా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, పోయి చూసుకోబో అని ఎట్లా అని చెప్పింది వాళ్ళ అక్క. ఇంటికి పోయినప్పుడు మిమ్మల్ని కొట్టారని కూడా సమాచారం ఉంది, నిజమేనా? లేదండి, ఆయన నెగ్లెక్ట్గా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, పోయి మాట్లాడుకోండి అని చెప్పేసానండి. ఇక్కడికి ఎవరు లేరు. తర్వాత మళ్ళీ కాల్ చేసాము. కాల్ చేస్తే అక్కడ మార్చి దగ్గర ఉంది. ఫస్ట్ తెలియదు అని చెప్పేసాను. వాళ్ళు ఎవరో చెప్పారు వాడు మార్చి దగ్గర ఉంది, వెళ్ళిపోయి చూసుకోండి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మార్చి దగ్గర వాళ్ళ రెండో అక్క, తన పేరు నజరీన్. తనే ఇట్లా నెగ్లిజెన్సీగా మాట్లాడిన తర్వాత ఇక్కడ మార్చి దగ్గరికి వస్తే కీసేసి ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి పోతే ఇట్లా ఈ అమ్మాయి వచ్చిందటంటే మార్నింగ్ చనిపోయింది, తీసుకొచ్చి మార్చిలో పెట్టేసి అని చెప్పారు. వాళ్ళ నాన్న గానీ అమ్మ గానీ ఎవరు లేరు. అప్పటికి ఎవరు లేరు. వాళ్ళు ఎవరు లేరు.
వాళ్ళ అమ్మ వచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి నేను బయట వెళ్తా అంటే నా ముందు ఏమో చంపేశారు వాళ్ళు అటని చెప్పేసి నాతో అని చెప్పింది. తర్వాత అక్కడ సిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళాం కానీ లేదు నేను ఆ మాట అనలేదని చెప్పేసి చెప్పింది. నాతో అనింది నువ్వు ఎందుకు తీసుకొచ్చావు చంపేశారు అని చెప్పేసి. తర్వాత మళ్ళీ మాట మార్చి అక్కడ పోయి చెప్పింది. నాతోనే చెప్పింది ఆమె ఏడ్చుకుంటా మాట్లాడి చెప్పింది. నేను తర్వాత సిఐ గారు కాల్ చేసి ఇట్లా చనిపోయింది ఇక్కడ స్టేషన్ దగ్గర, ఇక్కడ ఆ అమ్మ వచ్చి నీ మీద కేసు పెట్టారు, ఇట్లా హెరాస్మెంట్ ఏదని చెప్పేసి వచ్చి చనిపోయిందని చెప్పేసి చెప్పారు, హ్యాంగింగ్ అని చెప్పేసి చెప్పి ఒకసారి మాట్లాడదాం అంటే ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ ఆలు అనే అబ్బాయి, తర్వాత అబ్దుల్ అనే అబ్బాయి, వాళ్ళ నాన్న వీళ్ళందరూ ఎవరు లేరు, వాళ్ళు ఎవరు కనిపించట్లేరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ సిఐ గారు పెట్టుకున్నారు, చూసి చెప్తా అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఆమెకి మీ అదే పెళ్లికి ముందుగానే ఫిబ్రవరి 5వ తేదీ మీ దగ్గరికి వచ్చింది. అంతకు ముందుగానే ఒక నెల ముందు ఆమె అంటే ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఇంట్లో ఆమె విషయం చెప్పింది ఆ పెద్దోళ్ళకి. 1 year బ్యాక్ నుంచి తెలుసు, వాళ్ళ ఇంట్లో తెలుసు, వాళ్ళ నాన్నకి తెలిసింది 2 నెలల ముందు నుంచి తెలుసు. దాని నుంచి వాళ్ళ అమ్మాయికి వద్దని చెప్పేసి అంటే కూడా ఎంగేజ్మెంట్ చేశారు, కొట్టారు. ఆ కొట్టిన వాళ్ళ పర్సనల్ పేర్లు కూడా చెప్తాను. వాళ్ళ నాన్న కొట్టాడు, వాళ్ళ ఇంటి పక్కన ఎవరో ముందంట అబ్బాయి వచ్చి కొట్టాడంట, వాళ్ళ పెనూరులో ఆయన ఎవరో ఉన్నారంట, ఆయన కొట్టా అని చెప్పేసి అన్నారు, ఆయన మాట్లాడని చెప్పేసి అన్నారు. నైట్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం అది ఇది ఏదో మాట్లాడారంట. అమ్మాయి కొట్టారు, ఇవన్నీ చేశారు కాబట్టి నేను ఇంట్లోకి బయట వచ్చేసాను, నాకు వద్దు ఇష్టం లేదని చెప్పేసి చెప్పి. అంటే ఫిబ్రవరి 9వ తేదీ వాళ్ళు పెళ్లి పెట్టుకున్నారు, కళ్యాణంలో పెట్టుకున్నారు. ఆ టైంకి ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న మాట్లాడితే నేను మీరు చెప్పిన పిల్లోనే చేసుకుంటాను, ప్రేమించిన వాడిని కాదు అని చెప్పేసి ఒప్పుకున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎంత నిజమంట? అది ఒప్పుకోలేదండి. ఆ పిల్ల చెప్పింది ఏంటంటే ఆ పిల్ల తీసుకొని పోయేసి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తామంటే ఆ అమ్మాయి అటు తప్పించుకోవడానికి ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే టైం చూసుకొని బయట వచ్చేసి చేసుకుంటాం. అంటే మీరు 4 years గా ప్రేమించుకుంటున్నారు కదా, అప్పట్లో ఈ విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు. వాళ్ళ పెద్దకకు 1 year బ్యాక్ నుంచి తెలుసు. 1 year బ్యాక్ నుంచి తెలియగానే వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మ వీళ్ళంతా ఈ పెళ్లి సంబంధం అవన్నీ వస్తాయని వాళ్ళ నాన్నకి చెప్పారు. వాళ్ళ నాన్న కొద్దిగా ఫోర్స్ చేసి కొట్టడం, వీళ్ళు వచ్చి ఇంట్లో రిలేటివ్స్ వచ్చి కొట్టడం అవన్నీ చేశారు. చేసిన తర్వాత ఇది ఇప్పుడు మీరు పీసీఆర్ సర్కిల్ వరకు వచ్చారు, అమ్మాయిని వాళ్ళ నాన్నకు సంథింగ్ వాళ్ళకి అప్పగించారు బంధువులకి. మరి ఎందుకు మీరు పోలేదు, మీరే ఎందుకు తీసుకోపోలేదు? నేను వద్దని చెప్పాను, నన్ను వద్దని చెప్పారు. నన్ను వాళ్ళ నాన్న లోపల తీసుకోడు, వద్దు రావద్దు, నేను ఒక 1/2 hour పోయేసి తీసుకొచ్చేస్తాను. వాళ్ళ నాన్న హెల్త్ ప్రాబ్లం అని చెప్పి వీడియో కాల్ చేసి వాళ్ళ నాన్న మాట్లాడారు, వాళ్ళ అన్న మాట్లాడారు, రెగ్యులర్గా వాళ్ళ అక్క కూడా మాట్లాడేది. నా దగ్గర కాల్ లిస్ట్ కూడా అన్నీ ఉన్నాయి. వాళ్ళ అక్క మాట్లాడింది, ఇంకా పోతున్నా లేదని చెప్పేసి అడిగింది. వాళ్ళ అక్కకి తెలిసి కూడా నేను కాల్ చేసి నాకేం తెలియదు అని చెప్పేసి మాట్లాడుతుంది. వాళ్ళు నిన్న ఇంకొక అక్క ఇంట్లో లేదని చెప్పేసి అంటే మేము ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి పొద్దున్న నుంచి అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఇంకా అవన్నీ జరిగిన తర్వాత ఇంకా క్లియర్ కట్ గా అది మర్డర్, అది కానీ అది సూసైడ్ లాగా క్రియేట్ చేశారు. ఎందుకు ఇంతకీ మిమ్మల్ని విడదీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? చెప్పాను కదా, మేము వాళ్ళు ముస్లిమ్స్, మేము హిందూస్, ఇంకా కులాంతర అది చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి అది నచ్చక ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి వాళ్ళు చేయాలనుకున్నారు. బిగినింగ్ నుంచి థ్రెట్ ఉంది, చెప్పాము, వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు మాకు పోయే సంబంధం అని చెప్పేసినారు. సైలెంట్ గా తీసుకొచ్చి ఇలా చేసేసారు. మీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మా ఇంట్లో అందరూ ఒప్పించుకొని చేసుకున్నాను నేను. అందరూ ఒప్పించుకొని చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అందరూ సైలెంట్. దాదాపు 2.5 నెలలు అవుతుంది. ఈ 2.5 నెలల్లో కూడా అమ్మాయి అక్కడ మా ఇంట్లోనే ఉంది, మాతోనే ఉంది. ఎలా ఉంది పరిస్థితి? ఎలాంటి గొడవలు ఎలాంటి ఏం లేదు, మేమంతా హ్యాపీగా ఉన్నాం. నేనే తీసుకొచ్చి నేనే అక్కడ డ్రాప్ చేసి పంపించా. అమ్మాయి ఇంకా 2 days నుంచి అమ్మాయి ఫీల్ అవుతాను, వాళ్ళ నాన్న బాగాలేదట అంటే అందుకని చెప్పి తీసుకొచ్చి పంపించి నేను వచ్చి అక్కడే పక్కనే ఉన్నా, నేను ఆ సరౌండింగ్ లో ఉన్నా. 1 hour తర్వాత ఇలా తెలిసింది, రాగానే ఇలా జరిగింది. నేను అప్పటికప్పటికే ఇంకా ఆ రోజు తిరుపతి డిఎస్పీ సార్ దగ్గర కదా జరిగింది, అందుకని ఇక్కడ ఉంటే ఇక్కడ నన్ను కూడా ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ఇమీడియట్గా నేను డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళా. మాట్లాడి అక్కడ నుంచి నైట్ మళ్ళీ సిఐ సార్ దగ్గరికి వచ్చా. మాట్లాడిన తర్వాత సారు నేను మాట్లాడతాను అని చెప్పారు. అంటే ఇది ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో జరిగిందని సమాచారం. అవునండి. 12 గంటలకు జరిగిన తర్వాత మీకు ఎప్పుడు ఈ ఇంటిమేషన్ తెలిసింది? నాకు ఒక 1:30కి అలా తెలిసింది. 1:30 తెలిసింది. 1:30కి అప్పటికి ఇక్కడ హాస్పిటల్కి రావడం అయిపోయింది, అమ్మాయిని మార్చిరెడ్డి పంపించడం కూడా అయిపోయింది. అమ్మాయిని నేను 12కి అక్కడ పంపించానంటే 1:30కి అంటే ఒక 1/2 hour లోనే అయిపోయింది, మొత్తం అన్నీ చేసేసారు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే అది సూసైడ్ లాగా చెప్తారు. ఆ అమ్మాయి నేనేదో హెరాస్ చేస్తున్నా చెప్పి ఆ అమ్మాయి వెళ్ళి సూసైడ్ చేసుకుందని చెప్పారు. మా మధ్య ఎలాంటి క్లాషెస్ లేవు, ఎలాంటి గొడవలు ఏమీ లేవు. మేము హ్యాపీగా ఉన్నాం. మేము హ్యాపీగా ఉన్నాం కాబట్టి నేను అమ్మాయిని మీరు కలుసుకోండి అని చెప్పేసి అమ్మాయిని తీసుకొచ్చి వదలా. వాళ్ళు ఇట్లా చేశారు.
ఇప్పుడు 12 గంటలకు చనిపోయిన అమ్మాయిని ఆ చుట్టుపక్కల ఏమన్నా మీరు అక్కడ పోయినారు కదా, ఎవరైనా మీరు విచారించారా? ఎవరు విచారించలేదు, వాళ్ళందరూ బయటే ఉన్నారు. వాళ్ళందరూ బయట అందరూ చూస్తా ఉన్నారు. వాళ్ళ అక్కని అడిగితే వాళ్ళ అక్క నెగ్లిజెన్సీగా గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ పోయి చూసుకో, మాకేం తెలుసు, మా వాళ్ళంతా ఆడ ఉన్నారు, పోయి చూసుకో అని చెప్పేసానండి. తర్వాత అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఎవరు లేరు. ఎమర్జెన్సీ వార్డులో చూసాము. ఓకే, ఇన్ కేసు ఒకవేళ ఎమర్జెన్సీ వార్డు అంటే ఎక్కువ ఏమో హ్యాంగింగ్ కేసు అని చెప్పేసి ఇంకా అప్పటికప్పటికే. ఇప్పుడు మీరు సీఏ గారిని కలిసి వచ్చారు కదా, అంటే నిన్న నైట్ కలిసి కేసు పెట్టారు, ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు పోయి మాట్లాడినారా సార్తో? సిఏ గారు లేరు, ఎస్ఐ మేడంతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. వచ్చి ఏం జరిగిందని చెప్పాను. జరిగిన తర్వాత వీళ్ళు తప్పు చేశారని చెప్పి మేడము అర్థమైంది. దీన్ని నేను వదిలేను, చూస్తాను, నేను దీన్ని సీరియస్ తీసుకొని మాట్లాడతాను చెప్పేసి. కూతురు తరపున వాళ్ళు వచ్చి మీ మీద కేసు పెట్టున్నారు టౌన్ లో, మీరేమి కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ అంటే ఇక్కడ కంప్లైంట్ ఎలా రేస్ చేశారంటే చనిపోయింది ఇట్లా హ్యాంగింగ్ అని చెప్పేసి చెప్పారు. అవి ఎందుకంటే అమ్మాయి హెరాస్ చేస్తాం అని చెప్పేసి వచ్చి హ్యాంగింగ్ చేసుకునేసారు. అమ్మాయి రూమ్లోకి వెళ్ళింది, గడి పెట్టుకునేసి అని చెప్పేసి చెప్పారు. అది జరిగిన తర్వాత నేను అడిగాను, మా మధ్య ఎలాంటివి లేవు మేడం అంటే, మేడంకి అర్థమైన తర్వాత మేడం చూసుకుంటే నేను ఫర్దర్ నేను మాట్లాడతాను అని చెప్పేసి చెప్పాను. దీనైతే సీరియస్ ఇష్యూ తీసుకొని దీన్ని మాట్లాడతాను చెప్పేసి. ప్రస్తుతం చనిపోయిన వివాహిత యొక్క తల్లితో మాట్లాడినప్పుడు హరాస్ చేశాడు కాబట్టి తన బాధను వెళ్ళగక్కోలేక ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది అని చెప్తున్నారు. వాళ్ళ భర్తను గాని విషయాలు అడిగి తెలుసుకుంటే పరువు హత్యగానే అతను చెప్తున్నాడు. దీనిపైన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులు తెలియాల్సింది.